ఏమండి, పని కాకపోతే దేవుడికి మొక్కుకుంటాం కదండి. ఒకవేళ పని అయిపోయిందనుకోండి, దేవుడికి మొక్కుకున్నందువల్లే పని అయిందని ఎలా చెప్పగలమండి? అంచేత మొక్కుకోకుండా ఉన్నప్పుడే పని అవుతూ ఉండి, యాదృచ్ఛికంగా మనం మొక్కుకున్న తర్వాత అవి వచ్చి ఉండొచ్చు కదండి. అంటే రావాల్సిన లెటరు మనం ఇవాళ మొక్కుకున్నాం, అది నిన్నటికే రావాలి, ఎందుకో పోస్టల్ వేయటం వల్ల రేపు వచ్చాం. ఇది అతి తెలివితేటల ప్రశ్న అంటారు. మొక్కుబడి అంటే అర్థం ఏమిటి? భగవంతుడి మీద నమ్మకం పెట్టి, ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టి, నాకు ఇది జరగాలి, జరిగితే నీకు ఇది చేస్తాను అంటే ఒక రకంగా వ్యాపారం చేసినట్టే, అంతే కదా. నాకు ఇది శాంక్షన్ చేయించి పెట్టు, ఫైల్ మీద సంతకం పెట్టించు, నీకు ఇంత ఇస్తాను. ఇది మనుషులతోటి వ్యాపారం. కానీ భగవంతుడి దగ్గర అది అనిపించుకోదది. మొక్కుబడి అంటే, భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది, లేదా నాకు ఇది కావాలి, ఇది వచ్చినట్టయితే దీనికి తగినట్టుగా నీ సేవ చేసుకోవడానికి ఈ ధనాన్ని వినియోగిస్తాను, లేదా ఈ పని చేస్తాను. దీన్ని మొక్కుబడి అంటారు. అందుకనే ఓ చోట కొసరాజు గారు చెప్పారు, బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి అన్నాడు ఆయన. ఆయన ముష్టెత్తుకోడయ్యా, భక్తిని అడుగుతున్నాడు. భక్తితోటి అడుగు. నువ్వేమో కొబ్బరికాయ కొడతావు, 2 రూపాయలు, 5 రూపాయలు, 15 రూపాయలు, 30 రూపాయలును, దానికి 3 కోట్ల ఆస్తి నీకు కలిసి రావాలా? కొబ్బరికాయ కొట్టేస్తాను. నీ ఇల్లు బంగారం గారు. స్కాంద పురాణంలో వ్యాసుడు తెగ జోకులు వేశాడు దీని మీద. అంచేత మొక్కుకునేటప్పుడు ఆలోచించండి, మీరు చెయ్యగలరా లేదా ఆలోచించుకోండి, మొక్కుబడులు తీర్చండి. అనుకోకుండా ఒక ప్రమాదం వచ్చింది, ఆ మొక్కుబడి తీర్చుకునేందుకు కూడా వీలు లేని దుర్దశలో పడిపోయినారు. మంచం మీద పడిపోయారండి, వెళ్ళలేరు, చేతిలో డబ్బులు లేవండి, మొత్తం అన్నీ అయిపోయాయి. అలాంటి ప్రమాదాల్లో కూడా భగవద్ ఆరాధన చేసే విధానం ఉంది, అది చెప్తున్నాం ఇక్కడ. ఈ మొక్కుబడులు అన్నవి మన దేశమే కాదండి, ఇటలీ, రోమ్, రష్యా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, అలాగే హాంకాంగ్, చైనా, అన్ని చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి. ఒక్కసారి మీకు ఓపిక ఉంటే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుని, వాళ్ళ లిటరేచర్ తీసుకుని, వాళ్ళ పండగలు ఉంటాయి. ఆ పండగలన్నీ కూడా ఇలాంటి మొక్కుబళ్ళతోటి సంబంధం ఉన్న పండగలే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది బౌద్ధ మతంలో ఉంది, శైవంలో ఉంది, గాణాపత్యంలో ఉంది, అలాగే ఇస్లాం మతంలో ప్రతి చోట మొక్కుబళ్ళు ఉంటాయి. ఇంతకీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, ముందు మొక్కుకునే ముందు అది తీర్చుకోవడానికి వీలైనటువంటి వాతావరణాన్ని మీరు కల్పించుకొని తీరాలి. కల్పించుకోండి. పని అయిన తర్వాత ఆ మొక్కుబడి తీర్చుకోండి. అలా కల్పించుకోలేని స్థితిలో మొక్కుకున్నారు, మంచిది, సంతోషం. అలాంటప్పుడు కూడా ఏం చేయొచ్చు? చేసిందాకా ఉండి శ్రమ తీసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, వెళ్ళండి. లేదండి, ధనపరముగా, ఆరోగ్యపరముగా, మరో రకంగా వికలులైపోయి ఉండి, అంటే దివ్యాంగులైపోయి ఉండి వెళ్ళలేని స్థితి ఉంది, మీ దగ్గర వాళ్ళు ఎవరైనా మీకు బదులుగా వెళ్ళి ఆ మొక్కుబళ్ళు చేస్తే చేయించండి. లేకపోతే ఇక్కడే ఉండి భగవంతుడిని ధ్యానం చేసుకోండి. ఆ దేవత ఎవరు అంటే, పుందేవత, స్త్రీ దేవత, ఏ దేవుడు, ఎవరు, వాళ్ళ గురించిన స్తోత్రాలు మనస్ఫూర్తిగా చదువుకోండి. చిన్న బెల్లముక్క నివేదన చేయండి. స్వామి, ఇది నేను చేద్దామనుకున్నాను, చెయ్యలేకపోతున్నాను, అంచేత ఈ మొక్కుబడి సమర్పించుకునేలాంటి స్థితి నీవు నాకు కలిగించు. ఇది స్థితి. ఈ పని చెయ్యగలిగి ఉండాలి. దీనికోసమనే మనకి కార్తీక పురాణంలో, మాఘ పురాణంలో, అలాగే శ్రావణ లక్ష్మీ వ్రతం లోపల, మహాభారతంలో, రామాయణంలో, భాగవతంలో ప్రతి చోట కొన్ని వందల కథలు ఉన్నాయి. వాళ్ళెవళ్ళు చెయ్యలేరు, చేయలేని స్థితిలో పడిపోయారు, కానీ వాళ్ళు మొక్కుబడులు తీర్చుకున్నారు. వాళ్ళు ఆ కథలన్నీ చెప్తే దీనికోసమే ఒక 500 ఎపిసోడ్స్ కార్యక్రమం పెట్టుకోవాలి. ప్రతి ఎపిసోడు ఒక అరగంట చొప్పుని. అంచేత బాబు, మొక్కుకునే ముందే ఆలోచించుకోండి, నేను చేయగలనా లేదా. రైట్, మొక్కుకున్నారండి, ఓ దుఃఖంలోనో కష్టంలోనో,
ప్రయత్నించండి అది తీర్చుకోవడానికి. ఒకవేళ ఆ దేవత దగ్గరగా లేనట్టయితే దగ్గరగా ఉన్న దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి. లేదంటారా మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళ వాళ్ళ ద్వారా. అది లేనంత దుర్దశలో ఉన్నారనుకోండి, మంచం మీదే కూర్చుని ఇంట్లోనే కూర్చుని భగవంతుడా నీదే భారము ఎంచేత అన్నమాచార్య వారికి ఎడుతుంది, దాచుకో తగ నీ పాదాలకు చేసిన పూజలివి. దాచుకో ఏమిటి అంటే ఇలాంటి పూజలు ఎవడు చేస్తాడో చేయడో, దాచుకో నీకేవి చూసుకో, మళ్ళీ నాకేమో రిటర్న్ చేయగల అదనమాట. అందుకోసం అని చెప్పి అమ్మ దయాదేవి రక్షించు అంటూ వేదాంత దేశికులు కూడా అద్భుతంగా దయాశతకంలో వర్ణన చేశారు. కాబట్టి మొక్కుబడికి తీర్చుకోవడానికి మార్గం ఇది అది గుర్తుంచుకోండి. ఆ మొక్కుబడి ఏమిటని విడిగా చెప్పుంటే దానికి చెప్పుండేవాళ్ళం, అలా అడగలేదు కదా, ఇది జనరల్గానే చెప్పడం జరిగింది. స్వస్తి.